రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కైకలూరులో అంబేద్కర్ భవన నిర్మాణ శంకుస్థాపన జరిగింది. కైకలూరు ఎమ్మెల్యే దులం నాగేశ్వరరావు 65 లక్షల సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నవరత్న కుమారి, శాసన మండలి చైర్మన్ రాజు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. आस्तो अश्वदेव स्वारूपाण्या वंशकास्य वेदनः मद्भो आदं वैषं देवतानां कुबेरैशानाद्यष्टदिक्पालकानां जलजवहरेणुक्यदेवगणानां तारामण्डोधेदमैन्द्यादि महत्पतिपदानां हरिश्चमलाडाडिम्यादिवृक्षाणां पुन्नागजाजिवकुलमल्लिका मालत्यादि पूर्वजनादिसुगन्धानाम् अपरमिता कनकसंज्ञका गृहमेधिका అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఆ భవనం ఉపయోగపడాలి. దళిత పిల్లలు చదువుకోవడానికి ఆ భవనం ఉపయోగపడాలి. దళితుల యొక్క సంస్కృతి సాంఘిక సంస్కరణలు చేసుకోవడానికి ఈ భవనం ఉపయోగపడాలి. అలాగే ఈ భవనం ఉందంటే కనుక ఈ భవనాన్ని ఎంతో గౌరవంగా మర్యాదగా మనందరం కూడా గౌరవించి దీన్ని నడిపించినప్పుడు ఇతరులు కూడా చూసి ఏం నడిపిస్తున్నారు, ఎంత మర్యాదస్తులు, ఎంత మన్నన కలిగిన వాళ్ళు అనేటటువంటి విషయాన్ని వారు మనల్ని ప్రశంసించే విధంగా ఉండాలి తప్ప మరి మనల్ని కించపరిచే విధంగా మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈవేళ కైకూరులో నడిబొడ్డులో మరి రోడ్డు పక్కన ఇంత మంచి స్థలాన్ని మరి ఎమ్మెల్యే గారు మనకు ప్రొవైడ్ చేసి నిధులు కూడా సుమారు ₹1 కోటి అంటున్నారు. కానీ నాకు తెలిసి ఇది పూర్తయ్యేటప్పటికి ₹1.5 పైబడి ఉంటుంది. ఇందాక ఎవరో చెప్పారు అన్నీ తానే ఎమ్మెల్యే గారు చేస్తున్నారని చెప్పి. అది మంచి పద్ధతి కాదు. మనకి ఆయన అంత చేసినప్పుడు మనం ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇంకా ఎక్కువ మనం చేయాలి. ఆయన సంతోషించాలి. అరే నేను ₹1 కోటి నేను అష్యూరెన్స్ ఇస్తే ₹1 కోటి దళితులందరూ వేసుకున్నారనేటువంటి విషయాన్ని మనం ఆయన సంతోషించే విధంగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మనం చర్చికి ఏ రకంగా ఇస్తామో అలాగే దేవాలయాలకు ఏ రకంగా ఇస్తామో అన్నిటికంటే మించినటువంటి ఇది ఒక దేవాలయం మనకి. కనుక ప్రతి ఒక్కరూ కూడా తన వంతు దీంట్లో ఉండాలనేటువంటి పట్టుదల